షాలోమ్. టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్ట్రెంగ్త్. ఈరోజు దేవుని యొక్క వాక్యం స్ట్రెంగ్త్ గురించి మనం మాట్లాడుకుందామండి. మనం చూసుకుంటే మన జీవితంలో మనం చాలా విషయాలలో స్ట్రెంగ్త్ని కోల్పోయి బతుకుతున్నామండి. మన జీవితంలో మే ఇట్ బి ఫిజికల్లీ, ఫినాన్షియల్లీ, సైకలాజికల్లీ, మెంటలీ, ఏ విషయంలో అయినా చూస్తే అండి మనము మన స్ట్రెంగ్త్ని కోల్పోయి చాలా భయపడి బాధపడుతూ కుంగిపోతూ ఉంటూ ఉంటామండి మన జీవితంలో. కాబట్టి దేవుడు మనకి చెప్పే అష్యూర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటంటే అండి, సామ్స్ 29:11లో మనం చూసుకుంటే ద లార్డ్ గివ్స్ స్ట్రెంగ్త్ టు హిస్ పీపుల్ అని రాయబడి ఉంది. ఎవరు అండి ఆయన ప్రజలు అని అంటే, ఎవరు ఆయన పీపుల్ అంటే, హూ నోస్ ద లార్డ్ యాజ్ హిస్ పర్సనల్ సేవియర్. ఎవరైతే దేవుణ్ణి ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించున్నారో, ఎవరైతే వాళ్ళ నోటి ద్వారా దేవుని యొక్క మాటని దేవుడు సొంత రక్షకుడని ఒప్పుకున్నారో, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రజల కిందికి వస్తారో, దేవుని యొక్క బిడ్డల కిందికి వస్తారు. కాబట్టి దేవుడు వాళ్ళకిచ్చే అష్యూరెన్స్ ఏంటి అని అంటే, He gives them strength and He blesses His people with peace అని రాయబడి ఉంది. దేవుడు ఆయన ప్రజలకి ఆయన యొక్క పీస్ ద్వారా బ్లెస్ చేస్తాను అని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుందండి. కాబట్టి మనం ఎటువంటి సిచ్యువేషన్లో మన స్ట్రెంగ్త్ని కోల్పోయినా భయపడకండి, అధైర్యపడకండి. దేవుడి యొక్క వాక్యాన్ని పట్టుకొనండి, దేవుడి యొక్క వాక్యాన్ని మెడిటేట్ చేయండి. తద్వారా మీరు ఏదైతే స్ట్రెంగ్త్ని కోల్పోయారో మీ జీవితంలో మళ్ళీ తిరిగి పొందుకునేలాగా ఈ యొక్క వాక్యం మిమ్మల్ని బలపరుస్తుందండి. తప్పకుండా ఈ వాక్యాన్ని ధ్యానించండి. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించింది నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.